హాయ్ ఎవ్రీవన్. జేఎల్ఎంలో క్వశ్చన్ పేపర్లో భాగంగా మనం ఇలాంటి క్వశ్చన్లు చూస్తుంటాం. ఈ క్వశ్చన్ వచ్చేసి డీసీ జనరేటర్కి సంబంధించిన క్వశ్చన్. ఏమంటున్నాడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు అంటే, ఒక 4 పోల్స్ 1000 RPM 1200 కండక్టర్స్ కలిగిన డీసీ జనరేటరు ల్యాప్ వౌండింగ్ చేయబడి 20 మిల్లీ వెబర్స్ వద్ద పనిచేసిన ఆ జనరేటర్ ఉత్పత్తి చేయు ఈఎంఎఫ్ ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ చూపిస్తున్నాడు. కొంచెం దైన్నే మార్చి అడుగుతాడు. దాంట్లో భాగంగా ఇప్పుడు మన క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తే దీన్ని ఇంకే విధంగా అడిగినా కూడా మనము దాన్ని సాల్వ్ చేయొచ్చు. రైట్. ఒక 4 పోల్స్ 1000 RPM 1200 కండక్టర్స్ కలిగిన డీసీ జనరేటరు ల్యాప్ వైండింగ్ చేయబడి 20 మిల్లీ వెబర్స్ వద్ద పనిచేసిన ఆ జనరేటర్ ఉత్పత్తి చేయు ఈఎంఎఫ్ ఎంత? దీనికి ఏం లేదు, మనం చేయాల్సింది ఈఎంఎఫ్కు సంబంధించిన ఈక్వేషన్ మనకు తెలవాలి. ఈఎంఎఫ్ ఈక్వేషన్ తెలవాలి. ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి అంటే, మనకు డైరెక్ట్ డెరివేషన్ ఉంటుంది. P/N/60 ఇంటూ Z/A వోల్ట్స్. P/N/60 ఇంటూ Z/A వోల్ట్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ప్రతి ఎగ్జామ్లో మనం ఇది చూడవచ్చు. ఇది మనకు క్వశ్చన్. ఇక్కడ P అంటే ఏంటంటే, P అంటే పోల్స్. P అంటే ఏంటి? పోల్స్. P అంటే ఏంటి? పోల్స్. పై అంటే ఏంటి అంటే ఫ్లక్స్. పై అంటే ఏంటి? ఫ్లక్స్. P అంటే ఏంటి? పోల్స్. ఇక్కడ ఫామ్లో ఉన్న N అంటే ఏంటి అంటే స్పీడ్. N అంటే ఏంటి? స్పీడ్. ఇక్కడ Z అనేది ఏంటంటే కండక్టర్ల సంఖ్య. Z అనేది ఏంటి? కండక్టర్ల సంఖ్య. ఇక్కడ A అనేది ఏంటిదంటే సమాంతర పాత్ లేదా దారులు లేదా ప్యారలల్ పాత్స్. క్వశ్చన్ చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఈ ఫార్ములా కనుక మనకు ఐడియా ఉంటే వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి, ఒక 4 పోల్ అంటున్నాడు. అంటే పోల్స్ విలువ ఎంత ఇచ్చినట్టు మనకి? పోల్స్ విలువ డైరెక్ట్ మనకి ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు? పోల్స్ విలువ 4 ఇచ్చినాడు. మరి ఫ్లక్స్ ఎంత ఇచ్చినాడు చూడండి. ఫ్లక్స్ 20 మిల్లీ వెబర్స్ అన్నాడు. మిల్లీలు ఇచ్చింది కాబట్టి దాన్ని మనము వెబర్స్లకు మార్చుకోవాలి. అప్పుడు 20 ఇంటూ 10⁻³ వెబర్స్ అవుతుంది. -3 వెబర్స్. స్పీడ్ ఎంత ఇచ్చినాడు మనకి? ఇక్కడ చూడండి, 1000 RPM ఇచ్చినాడు. 1000 RPM అంటే 1000. మరి కండక్టర్ల సంఖ్య ఎంత ఇచ్చినాడు అంటే, ఇక్కడ చూడండి 1200 కండక్టర్లు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 1200 కండక్టర్లు. మరి ఏ విలువ ఎంత ఇచ్చినట్టే? ఏ విలువ మనకి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, కానీ మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ల్యాప్ వైండింగ్ చేయబడింది కదా. ల్యాప్ వైండింగ్ చేయబడిన మెషిన్లో ప్యారల్ పాత్ సంఖ్య ఎప్పుడు కానీ పోల్ సంఖ్యకు సమానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం 4 తీసుకోవాలి. రైట్. మనకు డేటా అంతా అవైలబుల్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు చూడండి, P అంటే ఎంత రాయాలి మనము? 4. పై అంటే ఎంత రాయాలి అంటే 20 ఇంటూ 10⁻³ వెబర్స్. మరి N అంటే ఎంత రాయాలి? 1000గా రాయాలి. ఓకేనా? బై 60 ఇంటూ కండక్టర్లు ఎన్ని ఉన్నాయి మనకంటే 1200 కండక్టర్లు ఉన్నాయి. మరి ప్యారల్ పాత్స్ ఎంత అంటే 4. ప్యారల్ పాత్స్ ఎంత ఉన్నాయి? 4. మరి దీని నుంచి మనం కనుక సాల్వ్ చేస్తే మనకు ఏం విలువ వస్తుందో చూద్దాం. ఈ 10⁻³ ఈ 1000 కట్ అయిపోతుంది. ఇక్కడ 4 ఇక్కడ 4 కట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఇక్కడ 0 తీసేయచ్చు. ఇక్కడ 6 ఎక్కం 6 రెంట్ల 12 0. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే మనకు మిగిలిపోయిన టర్మ్లు ఏంటంటే 20, అక్కడ 20 మిగిలింది. అంటే ఇప్పుడు మనకి ఏం చెప్పొచ్చు అంటే 20 ఇంటూ 20 400 వోల్ట్స్ చెప్పొచ్చు. ఏంటి ఆన్సరు? 400 వోల్ట్స్. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 400 వోల్ట్స్. ఏం లేదు, క్వశ్చన్ పెద్దగా అనిపిస్తుంది, కానీ మనకు సాల్వ్ చేస్తే, అంటే మనం సాల్వ్ చేసి చూస్తే సింపుల్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఎస్పెషల్లీ జేఎల్ఎంలో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే కొంచెం అటుగా ఇటుగా మార్చి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ల్యాప్ వైండింగ్ అన్నాడు. ల్యాప్ వైండింగ్ అన్నప్పుడు ఒకవేళ ల్యాప్ వైండింగ్ ప్లేస్లో వేవ్ వైండింగ్ చేయబడ్డది అంటే, ఉదాహరణకు ల్యాప్ వైండింగ్ ప్లేస్లో వేవ్ వైండింగ్ చేయబడ్డది అన్నాడు అనుకోండి, సేమ్ క్వశ్చన్. ల్యాప్ వైండింగ్ ప్లేస్లో వేవ్ వైండింగ్ వేసినాం. అప్పుడు మనం వేవ్ వైండింగ్ మరి ప్యారల్ పాస్ ఎన్ని ఉంటాయంటే అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి 2 అని గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ప్రాబ్లం. ఈ 4 ప్లేస్లో 2 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 4 ప్లేస్లో 2 చేస్తాం కాబట్టి ఇది మనకు 800 వోల్ట్స్ వస్తుంది. మీరు చేసినా చేయొచ్చు, ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్లు మనము ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏమి అంటే దీంట్లోంచి మనల్ని ఏమడుగుతారంటే ఫ్లక్స్ 2 పెరిగితే ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఫ్లక్స్ 2 తగ్గితే ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఫ్లక్స్ 2 పెరిగి వేగము సగం అయితే ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఇలాంటి లాజిక్లు అడుగుతుంటాడు. ఏ లాజిక్ అయినా సరే డీసీ జనరేటర్ మొత్తం నుంచి మనల్ని ఏదైనా క్వశ్చన్ అడిగితే అది ఖచ్చితంగా అది ఈ ఫార్ములానే అయి ఉంటుంది. ఈ ఫార్ములా మీద మీరు గ్రిప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఒక బిట్ ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.